అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని బాగా మనసు పెట్టి వింటాం. హేమలత సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగా వినడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే వాళ్ళు ఏం ఫీల్ అయినారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసి వచ్చారు, వాళ్ళకి ఏది ఈజీగా ఉండింది అటువంటిదంతా వాళ్ళు చెప్తారు. సో అది మనకి చాలా డౌట్లు ఒక్కొక్కసారి చాలా ఈజీగా అట్లా తుడిచిపెట్టినట్టు అయిపోతుంది. సో అందుకనే వాళ్ళు మాటల్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాం. నాకు 2 డెలివరీస్ నార్మల్‌గానే అయిపోయాయి మేడం. ఫస్ట్ డెలివరీ అప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. సిజేరియనే కావాలని చాలా ఫోర్స్ చేశాను. మళ్ళీ మేడం వచ్చి చెప్పారు, మీరొచ్చి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేడం. నీ బేబీని నువ్వు పిలవట్లేదు, నువ్వు పిలిస్తే వస్తుంది, నువ్వు పిలవట్లేదని వెయిట్ చేస్తుంది అని. అదొక మిరాకిల్ లాగా జరిగిపోయింది. మేడం వచ్చిన తర్వాత ఇంక రా నాన్న నేను పిలుస్తున్నాను, అమ్మ పిలుస్తుంది బయటికి రా అంటే నాకు పెయిన్ తెలియకుండా 5 మినిట్స్‌లో నా బేబీ వచ్చేసింది బయటికి. అసలు ఇప్పటికీ నాకు అది చాలా అసలు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అంటే మెయిన్ టాక్ టు బేబీ అనమాట. మేడం చెప్పినట్టు టాక్ టు బేబీ ఒకటి, మెడిటేషన్, డైట్ బాగా యూజ్ అయ్యాయి నా విషయంలో. ఇప్పుడు సెకండ్ డెలివరీ కూడా నార్మల్‌గానే అయిపోయిందనమాట. ఇప్పుడు కూడా అలానే అయ్యింది. నాకు ఎమర్జెన్సీ డెలివరీ అయింది మేడం. అసలు ఇంట్లో 4 నుంచి పెయిన్స్ వస్తున్నాయి. అవి పెయిన్సా కాదా అని నేను కన్ఫర్మ్ చేసుకునేసరికి పెయిన్స్ ఎక్కువైపోయాయి మేడం. జర్నీలో కూడా ప్రాబ్లం అవుతుందేమో అని నా బేబీకి చెప్తున్నాను. హాస్పిటల్‌కి వెళ్ళేంత వరకు అమ్మ పొట్టలోనే ఉండాలి నువ్వు. అమ్మ చెప్పినప్పుడే రావాలి. వాటర్ లీకేజ్ కూడా అవ్వకూడదు అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పుకున్నాను. అంటే ముందు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం బేర్ చేయగలము మన బేబీ కోసం ఈ పెయిన్స్‌ని అనే కాన్ఫిడెన్స్ ఉండింది నాకు చాలా. మా మామయ్య గారు అంటున్నారు వచ్చాక, అమ్మాయి కామ్‌గా కార్‌లో కూర్చున్నట్టుంది, ఇంత పెయిన్స్ ఎలా భరించింది అని అంటున్నారంట. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్, నా బేబీ కోసం కదా, మన బేబీ కోసం ఈ పెయిన్స్. మళ్ళీ మళ్ళీ లైఫ్‌లో అలాంటి పెయిన్స్ మనకి రావు కదా. అందరూ ఫీల్ అవుతారు, అమ్మో ఈ పెయిన్స్ మాకొద్దు, మా వల్ల కాదు అని. నేను ఫస్ట్‌లో అలానే ఫీల్ అయ్యాను పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు. కానీ అది మనం వేర్ చేయడానికి, అది కూడా హ్యాపీగా అనుభవిస్తే ఈజీగా అయిపోతుంది డెలివరీ. ఈ సెకండ్ టైం డెలివరీ మాత్రం నేను హ్యాపీగా తీసుకున్నాను. నా బేబీ కోసం ఈ పెయిన్ వచ్చిన ప్రతిసారి కార్లో కూడా అలానే చెప్పుకుంటున్నాను అన్నమాట. 2 మినిట్స్‌కి ఒకసారి పెయిన్స్ వస్తుంది. నాకు ఇక్కడికి రాగానే డెలివరీ అయిపోయింది మరి. అసలు ఎవరు లేరు. అసలు సెకండ్ డెలివరీ నేను నా బేబీ చేసుకున్నట్లే అనిపించింది కదా. చాలా ఈజీగా అయిపోయింది. అంటే మెయిన్ టాక్ టు బేబీ మాట్లాడుతుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో కూడా బేబీతో ఫస్ట్ టైం ఎక్కువగా మాట్లాడాను. సెకండ్ టైం మా వారు అంటున్నారు, ఎక్కువ మాట్లాడొద్దు, తిని ఎక్కువ మాట్లాడి ఎక్కువ యాక్టివ్గా ఉంది, అంత మన మాటలకి అంత రెస్పాండ్ అవుతారు అనమాట. ఏదైనా అల్లరి చేసినా నేను చెప్తే వింటుంది మా పాప ఇప్పటికి కూడా. ఈ సెకండ్ బేబీ కూడా ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు మేడం. నిన్న అలాగే ఓపెన్ చేయమ్మా, ఓపెన్ చేయి, ఫీడింగ్ తీసుకో అంటే నా వాయిస్ విని అప్పుడు మౌత్ ఓపెన్ చేస్తుంది. వాయిస్ వింటము. టాక్ టు బేబీ బాగా యూజ్ అయ్యింది. మెడిటేషన్ ఎట్లా యూజ్ అయింది అనుకుంటున్నారు? దానివల్ల ఏం మీకు పర్సనల్ మనకి అంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, నెగిటివ్ థాట్స్ రావు. ప్రెగ్నెన్సీలో ఉండే అంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి మేడం. వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, నాకే అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం ఇలా జరిగింది, అమ్మో సెకండ్ టైం ఎలా జరుగుతుందో ఏంటో, ఇవన్నీ భయాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉండవు. మెడిటేషన్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మెడిటేషన్ ఎన్నో మంత్ నుంచి చేశారు?
ఫస్ట్ టైం ఇక్కడ థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను. సెకండ్ టైంకి వచ్చేసరికి నేను ముందు నుంచే మెడిటేషన్ అలవాటు అయ్యి డైలీ చేస్తూ ఉన్నాను. సెకండ్ టైం బాగా చేశాను. ఎక్కువసేపు కూర్చోలేకపోయి చేయలేకపోయాను, కానీ చేసినప్పుడు మాత్రం బాగా యూజ్ అయ్యి. చాలా మంది అనుకుంటారు మెడిటేషన్ వల్ల ఇలా అవుతుందా, టాక్ టు బేబీ వల్ల నిజంగా ఇలా జరుగుతుందా అనే వాళ్ళకి చాలా బాగా ఇవి రెండు యూజ్ అవుతాయి అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఆ టెన్షన్స్ అన్నీ ఉండవు, చాలా రిలాక్స్గా ఉంటుంది. మనకి పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనం మెడిటేషన్లో కానీ ఇలా టాక్ టు బేబీ కానీ చేయటం వల్ల అసలు ఆ పెయిన్స్ కూడా తెలియవు మేడం మనకి, అంత ఈజీగా ఉంది ఆ టైంలో మాత్రం. అందులో మేడం ట్రీట్మెంట్, ఇక్కడ సిస్టర్స్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం ఇంతలా ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఇంత ఈజీగా వాళ్ళు మన ఇంట్లో వాళ్ళలాగా, ఫ్రెండ్స్ లాగా అంత దగ్గరగా ఉంటారనమాట, మనతో రిలేషన్ బాగుంది. ఇంట్లో వాళ్ళు ఎట్లా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు? ఇంట్లో నేను హస్బెండ్ ఉండేవాళ్ళు. అప్పుడు నేను ఫస్ట్ టైము 9 months అలానే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు నేను, నా హస్బెండ్ అని. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. నాకు సెకండ్ టైం కూడా పాప పుట్టింది. మేడం అడిగారు ఏ బేబీ అయినా ఓకే, నా బేబీ మన క్రియేషన్, నా క్రియేషన్ నా బేబీ అనుకొని. అట్లాగే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మన చేతిలోనే ఉంటుంది బేబీ క్రియేషన్. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మనం బయటకు వచ్చాక, బయటికి ఇప్పుడు రావాలి అని చెప్పినప్పుడే వస్తారనమాట. అలా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేస్తే అలానే ఉంటుంది. నేను చెప్పినట్టే వినేది. హాయ్ చెప్పు అంటే మూమెంట్ ఇవ్వడం. నేను ఒకసారి మా హస్బెండ్తో గొడవపడి నువ్వు మాట్లాడొద్దు డాడీ వచ్చి ఎంతసేపు మాట్లాడంటే 1/2 hour మాట్లాడితే ఒక్క కిక్ కూడా ఇవ్వలేదు మేడం. తర్వాత మరుసటి రోజు ఓకే డాడీ ఆఫీస్కి వెళ్తున్నారు బాయ్ చెప్పండి, అప్పుడు కిక్ ఇస్తున్నారు. అంతలా టాక్ టు బేబీ యూజ్ అవుతుంది. డైట్ ఒకటి మేడం చెప్పిన డైట్ ఫాలో అయితే మీ ఇంట్లో పని చూసుకొని పెద్ద బిడ్డను చూసుకోవడం చేసుకోవడం ఒంటరిగా ఉండడం కదా, అది ఏం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదా? ఫస్ట్లో కష్టం అనిపించింది. ఫస్ట్ 3 months 5 months నాకు బాగా వామిటింగ్స్ అయ్యాయి. అప్పుడు కష్టం అనిపించి 3.5 months అప్పుడు నాకు ఈ బేబీ వద్దు, ఇంకా నేను బేర్ చేయలేనేమో ఫ్యూచర్లో, ఒక బేబీ చాలు, ఈ బేబీని బేర్ చేయలేను అన్నట్టు అనిపించింది మా వామిటింగ్స్కి దీని వల్ల. తర్వాత నేనే ఆలోచించి నా బేబీ కోసమే కదా ఇదంతా అని ఎప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశానో అప్పుడు కొంచెం ఆ వామిటింగ్స్ తగ్గాయి, మొత్తం చేసుకోగలిగాను. అందరూ అడిగారు అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరూ, ఒకదానివే ఉంటున్నావు, ఒక పాపని చూసుకుంటున్నావు, మళ్ళీ నీ ప్రెగ్నెన్సీని ఎలా చూసుకుంటున్నావు అని. అదంతా ఆండాల్ మేడం ట్రీట్మెంట్, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాను కాబట్టి నేను చూసుకోగలుగుతున్నాను అని చెప్పారు. చాలా మందికి అలా నేను సజెస్ట్ చేస్తున్నాను కదా మేడం. మా ఫస్ట్ టైం డెలివరీ అప్పుడు మా కజిన్కి హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు కూడా నేను ఇక్కడ ట్రీట్మెంట్ చెప్పాక ఇక్కడే డెలివరీకి ఇక్కడికే వచ్చి ఇక్కడే చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి కూడా మీ వీడియోస్ అవి కూడా ఇప్పుడు షేర్ చేస్తుంటాను. బుక్స్ చదవండి. సెకండ్ టైం నేను బుక్ చదివాను మేడం, స్వామి వివేకానంద బుక్ చదివాను. చాలా విషయాలు, చాలా కాన్ఫిడెన్స్, అసలు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఎలా ఉండాలి, మన బేబీకి ఎలాంటి క్వాలిటీస్ రావాలి, అవన్నీ ఆ బుక్లో నేను చాలా నేర్చుకున్నాను మేడం. అంటే ఏ బుక్ అయినా చదవటం వల్ల ఇంత యూజ్ ఉంటుందా? నేను టీవీ చూడలేదు, సాంగ్స్ ఎక్కువ వినలేదు, ఒక్క సాంగ్ విన్నాను అంతే. ఈ డెలివరీ అంతా బుక్కే ఎక్కువ చదివాను. నేను బుక్ చదువుతున్నంతసేపు నా బేబీ బాగా బాగా మూమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇవన్నీ చేశాను మేడం నేను సెకండ్ డెలివరీలో. ఆ బుక్ చదవటం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అందరికీ కూడా నేను అదే అనుకుంటాను, పిల్లలకి కూడా ఇప్పటి నుంచే ఏదైనా బుక్ చదవటం అలవాటు చేయాలి, ఈ చిన్నప్పటి నుంచే స్టోరీస్ అలవాటు చేయాలి. అవన్నీ నేను నా బేబీకి కూడా చెప్పాను, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఆ బుక్లో చాలా నేర్చుకున్నాను. సార్ ఒక వీడియోలో చెప్పారు, అందరూ నాకు ఈ బేబీ కావాలి ఆ బేబీ కావాలనుకుంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు. ఒక వివేకానంద లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా నాకు ఒక బేబీ కావాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి అని అనుకుంటారు. నేను సార్ ఆ వీడియో చూసి ఆ వీడియో చాలా మందికి పోస్ట్ చేశాను.
చాలా రియలైజ్ అయ్యాను మేడం ఆ అంతే కదా. వీడియో చూసి. అంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా ఆ ప్రాసెస్. మనం ఎలా చెప్పుకుంటే మన బేబీ అలానే బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు బయట జరిగే సొసైటీలో జరిగేవన్నీ అలానే ఉన్నాయి కదా. మనం చెప్పుకుంటే మన బేబీ అలా తయారవుతారు. మన మన క్రియేషన్ అసలు మన చేతిలోనే ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, పిల్లలు ఎలా ఉండబోతున్నారు. టాటూ బేబీ మాత్రం బాగా కాన్ఫిడెంట్. అది మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఏ డెలివరీ అయినా చేసుకోగలం అనమాట. మేడం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంకా పక్కన ఇవి వాళ్ళకి ఇలా జరిగాయి అలా జరిగాయి అలాంటివన్నీ వదిలేసి, అంతకు ముందు ఉండేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో? ఇప్పుడు వాళ్ళకి అట్లా అయిపోయింది అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఎవరి మాటలు వినలేదు లేదు. మేడం. ఓకే, నేను ఓకే. ఎక్కువ వీడియోస్ చూడటము, మీరు చెప్పిందే ఓకే. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎవరో ఒకరు వచ్చి చెప్తూనే ఉన్నారు, అమ్మ వాళ్ళకి ఇలా అయిపోయింది, వీళ్ళకి ఇలా అయిపోయిందంట, వాళ్ళ బేబీ మిడిల్లో ఇలా అయిపోయింది అని. ఓకే. అప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాను. తర్వాత మాత్రం నా మీద నాకు కాన్ఫిడెన్స్, మీ ట్రీట్మెంట్ మీద కాన్ఫిడెన్స్. బేబీతో నేను చెప్పుకుంటున్నాను. మా డెలివరీ అప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా నాకు నేను నా బేబీతో చెప్పుకుంటున్నాను, హాస్పిటల్ దాకా వచ్చేదాకా ఉండు ఉండు అని. అది మాత్రం చాలా బాగా జరిగింది. ఈ టైం నాకు వెయిట్ 3 kgs ఉండాలి అని చెప్పుకున్నాను. 2.8 చెప్తారు, నేను 3 చెప్పుకున్నాను మేడం. ఎగ్జాక్ట్ గా 3 kgs ఉంది బేబీ. అది కూడా బాగా కదా. ఈసారి కొంచెం కామ్ గా ఉండు, అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంది కదా, అల్లరి ఎక్కువ చేస్తే ఇద్దరిని చూసుకోలేనేమో అని కామ్ గా ఉండాలమ్మా, పాలు తాగేసి నిద్రపోతూ ఆడుకుంటూ ఉండాలి అని చెప్పింది. పాల కోసం ఊరికే ఏడుస్తుంది 2-3 days. పాలు తాగటం, నిద్రపోవటం, అస్సలు ఏమి ఏడిపించలేదు. డాక్టర్ బేబీ బాగా యూజ్ అయింది. మళ్ళీ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే నా బేబీ నా కోసం పెయిన్స్ వచ్చినప్పుడు కూడా అలాగే చెప్తున్నాను మేడం. నా బేబీని ఇంకా కాసేపట్లో చూడబోతున్నాను, దానికోసం ఈ పెయిన్ మనం తీసుకోలేమా? ఆ పెయిన్ ఎంత హ్యాపీగా తీసుకుంటే డెలివరీ అంత ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టైం అది తెలియక నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను మేడం. ఆ టెన్షన్ వల్ల నాకు ఆ 1/2 hour పెయిన్ తెలిసింది. తర్వాత సెకండ్ టైం మాత్రం అసలు పెయిన్లెస్ డెలివరీ అనుకోవాలి. అంటే నేను అంత యాక్సెప్ట్ చేశాను. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే ఆ పెయిన్ చూసి పెయిన్ మనం ఒప్పుకోకుండా దాన్ని చూసి భయపడడం వల్ల ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాల్లో చూసినట్టు వచ్చినట్టు అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం పెయిన్స్ అంటే అలా వస్తాయి అని నేను 2 days చిన్న పెయిన్స్ వస్తుంటే ఇంట్లోనే ఉండిపోయాను. ఇక్కడికి వచ్చాక చెకప్ కని వచ్చి అడ్మిట్ అయ్యాము. ఒక 2 weeks బ్యాక్ చెకప్ వచ్చినప్పుడు కూడా మీతో చెప్పాను మేడం, ప్రమిళ మేడంతో, ఈసారి సిజేరియన్ అనుకుంటున్నాం మేడం. ఎందుకు అలాగా అని ఫస్ట్ టైంది కొంచెం తీసుకొని ఆ టెన్షన్ ఫీల్ అయ్యాను మేడం. అవి ఫాల్స్ పెయిన్స్ వస్తుంటే ఆ టెన్షన్ ని నేను ఆ పెయిన్స్ ని తీసుకొని మళ్ళీ ఇలానే ఉంటుందేమో అని కొంచెం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మార్చేసుకొని నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను మేడం. సి సెక్షన్ అంటే ఇలా ఉంటుంది, నార్మల్ అంటే ఇలా ఉంటుంది. నా బేబీ కోసం నేను ఇప్పటిదాకా ఇంత చేశాను, 9 months ఇలా చూసుకున్నాను, ఈ పెయిన్స్ ని యాక్సెప్ట్ చేసి నేను నార్మల్ చేసుకోలేనా అని ప్రిపేర్ అయ్యాను. నేను రెస్ట్ లో కూడా లేను మేడం. వచ్చే ముందు రోజు నైట్ కూడా ముందు రోజు వంట చేశాను, నా బేబీకి పెట్టాను. అంత బ్యాగ్స్ అన్ని కూడా నేనే ప్యాక్ చేసుకున్నాను. అంత ఈజీగా ఉంటుంది. ముందు మనం యాక్సెప్ట్ చేయగలగాలి మేడం. మన బేబీని మనం ఎంత ఇష్టపడుతున్నాము, ఎంత ఇష్టంగా బయటికి తీసుకురావాలనుకుంటున్నాము అనేది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి పెయిన్ గా ఉండదు మేడం, హ్యాపీగా ఉంటుంది. అలాగే వామిటింగ్స్ విషయంలో కూడా అట్లాగే మేడం. అయ్యో వామిటింగ్స్ అయిపోతున్నాయి, వద్దు, వామిటింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ప్రెగ్నెన్సీలోనే కదా ఈ వామిటింగ్స్ వస్తాయి, బేబీ వల్లే కదా ఈ వామిటింగ్స్ అనుకున్నప్పుడు తగ్గుతాయి. అప్పుడు మనము కొంచెం యాక్సెప్ట్ చేయగలము, హ్యాపీగా ఉంటుంది. లేదు అంటే ఇలానే కొంచెం ఇరిటేటింగ్ గాను, ఏంటి ప్రెగ్నెన్సీ ఏంటి ఇలా ఉంది భారంగా అలా అనిపిస్తుంది. మనం యాక్సెప్ట్ చేయగలగాలి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మెడిటేషన్ బాగా యూజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్.